ఎప్పుడు బిజీగా ఉండే నీడలు కూడా అప్పుడప్పుడు తమ లోపల దాగున్న క్రియేటివిటీని బయటికి లాక్కొచ్చి మంచి మంచి పిట్టకథలు చెప్పి అందరినీ నవ్విస్తుంటారు. అదిగో అక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఏదో పిట్టకథ చెప్తున్నారు. నమస్తే సార్, ఇంకా మొదలెట్టండి. త్రిలింగ దేశం అని ఒక దేశం ఉండేది. ఆ దేశానికి రాజు చంద్రసేనుడు. త్రిలింగం దేశానికి రాజు చంద్రసేనుడు. ఆ చంద్రసేనుడికి ఓ కొడుకు ఓ అల్లుడు ఉన్నాడు. వాళ్ళ పేరు లేదు సార్? రామసేనుడు, హరిసేనుడు. ఓహో. రామసేనుడికి ఒకటే కోరిక. ఏటా కోరిక? ఎట్లన్నా చేసి చంద్రసేను నా కృషి నుంచి దొబ్బి కింద పడేసి అందులో కూర్చోవాలి. మరి ఏం చేశాడు రామసేనుడు? దానికోసం అన్ని రకాల ప్రయత్నాలు చేసిండు. ఇంట్లో అమ్మతో చెప్పించండు, భార్యతో చెప్పించండు, చుట్టాలతో చెప్పించండు, తండ్రికి ఎన్ని చెప్పించినా ఇంక ఇది జరుగుతలేదు. అన్ని రకాల అస్త్రాలు ప్రయోగించాడు అనమాట. ఆయనకు హరకర వేణుగోపాలరావు గారు పెద్ద మనిషి ఎదురైంది. ఆయన ఏంటి చెప్పారు రామసేనుడికి? అయ్యగారు ఎట్లా మరి నా కోరిక నెరవేర్తలేదు, ఏం చేయాలంటే ఇట్లా అయితే కుదరదా, నువ్వు జర గట్టిగా తపస్సు చెయ్యి. తపస్సు చేస్తే దేవుడు ప్రత్యక్షం అవుతాడు. ఇక నువ్వు దేవుని కోరుకుంటే మాత్రం నీ కోరిక నెరవేరేటట్టు ఉంది అని సూచన చేసి. భలే ఇంట్రెస్టింగ్ ఉంది సార్, సరే మంచిదని ఎత్తుకుతే ఆదిలాబాద్ లో 1000 ఊడల మర్రి కనిపించింది. ఇది అయితే బాగుంటది తపస్సు. ఆదిలాబాద్? త్రిలింగ దేశంలో ఆదిలాబాద్ ఎక్కడి నుంచి వచ్చింది సార్? సరే సరే, ఆదిలాబాద్ పోయి ఏం చేశాడు రామసేనుడు? రామసేనుడు పోయి 1000 ఊడల మర్రి కింద కూర్చొని ఇక కఠోరమైన తపస్సు. అబ్బా, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది సార్ కదా. ఆ తర్వాత ఏం జరిగింది సార్? ఈ లోపల హరిసేనుడుకు పొన్నం ప్రభాకర్ లాంటి మిత్రులు చెప్పిన మీ బావమర్దాడ తపస్సు చేస్తున్నాడు, కుర్సీ పోయేటట్టే ఉంది, మరి నీ సంగతి ఏంది అని. అప్పుడు హరిసేనుడు ఏం చేశాడు? అమ్మ ఇదేదో ప్రమాదానికి వచ్చేటట్టు ఆయన కూడా ఆడిపోయింది. ఏం చేస్తుండో బామారి చూద్దామని. ఏంటి ఆయన కూడా ఆదిలాబాద్కే పోయాడా? ఏడు చేశాడు సార్? దేవుడు అనేటోడు పైనుంచే కిందికి వస్తాడు కదా ప్రత్యక్షం అయితే అని మరిసెట్ ఎక్కి మరిసెట్ మీద కూర్చొని ఆయన కూడా తపస్సు కూర్చున్నాడు. ఎందుకని? వస్తా వస్తా ఫస్ట్ నా దగ్గరికి వస్తాడు కదా, మనమే ముందుగాల దేవునితో మాట్లాడదామని. అబ్బా, మలయాళం సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా చూసినట్టుంది సార్ మీరు చెప్తుంటే. మరి దేవుడు వచ్చాడా? ఇక దేవుడికి కూడా నిద్ర భంగం కలిగి ఇలా సంగతి ఏందో చూద్దామని రానే వచ్చింది. ఏమన్నాడు దేవుడు? ఏం భక్త చాలా తపస్సు చేస్తున్నావు, ఏంది నీ కోరిక? ఏం లేదు దేవుడా, నాకు కన్ను ఓడు అని అడిగాడు. కన్ను పొడుగు అన్నాడా? అదేం కోరిక సార్? అలా కోరుకుంటారా ఎవరన్నా? దానికి దేవుడేమన్నాడు? ఆయన అడిగాడు, నువ్వు ఇంత తపస్సు చేసింది నీ కన్ను పొడిపించుకోవడానికి అని. నేను చెప్తా కదా దాని వెనకాల ఉన్న మతలబు నువ్వైతే పొడు అన్నాడు. మరి దేవుడు ఏం చేశాడు? ఓకే నీ కోరిక నెరవేర్చాను, ఒక కన్ను ఓడిచాడు. హరిసేనుడు కంట్లో పొడి చేశాడు దేవుడు. అయ్యో. రామసేనుని కూడా అడిగాడు దేవుడు, ఏంది నీ కోరిక? రామసేనుడు ఏమడిగాడు సార్? మా బావ ఏం అడిగిండో దానికి నాకు రెండింతలు అని అడిగాడు. రెండింతలమ్మన్నాడా? అయ్యో. ఇక దేవుడు కూడా అల్క ఉన్నది కదా ఇది అని 2 కన్ను ఓడిచేసి. అదేంటి సార్, దేవుడు వచ్చి వరాలు అడిగితే ఇలా కంట్లో పొడిపించుకోవడం ఏంటి అసలు? అయినా నాకు డౌట్, ఇది నిజంగా కథేనా?